వారా నా బిడ్డ ఎడిపోయినట్టురా అసలు. అమ్మ వాడు బతుకున్నాడని తెలిసిన అనుకో వాడిని చంపుతానే, చెల్లె వాంతో పోయినట్టు తెలిస్తే చెల్లెని కూడా చంపుతానే అమ్మ. ఏమో బిడ్డ, ఈ విషయం ఊళ్ళో తెలితే మన పరువు ఉంటుందా కొడుక. అత్తమ్మా నువ్వు టెన్షన్ పడకు, రాని ఎక్కడ ఉన్నా మేము ఎత్తుక్కొని మరి ఇంటికి తీసుకొని వస్తాం, కానీ నువ్వు టెన్షన్ పడకు. బంగారం అసంటి బావని విడిచిపెట్టి నా బిడ్డ గిట్లెందుకు చేసిందో ఏం కథ. అత్తమ్మా అత్తమ్మా ఏమైతే అత్తమ్మా అత్తమ్మా అమ్మా ఏమైంది సందీప్, నేను డాక్టర్ ఫోన్ చెప్తానా? చెప్పు. అట్లా అమ్మకు హాస్టల్కి వచ్చిందట చెల్లె, అందుకే మిమ్మల్ని తీసుకెళ్తున్నా. రా చెల్లె. అరే రాము బండికి రా వెళ్దాం. అన్న ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలన్నా, నా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నా, ఆల్రెడీ వాళ్ళకి డౌట్ వచ్చినట్టు. చెల్లె ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందంటే ఛార్జింగ్ అయిపోయిందని ఏదో ఒకటి కవర్ చేయొచ్చు, అంతేగాని మీరు ఇట్లా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాను వాళ్ళకేం తెలుస్తుంది చెల్లె. అవునన్నా, కానీ ఇప్పుడు ఇంటికి వెళ్తే రామ పరిస్థితి ఏంటిదన్నా? చెల్లె రామరావు నుంచి తర్వాత ఆలోచిస్తాం, ఇప్పుడు అమ్మ ఆరోగ్యం ఇంపార్టెంట్. రాముగా నువ్వు వచ్చి మా ఇంటిలో ఉండరా. సరే పటేలా రానమ్మా, నువ్వు ఎటు పోయినావని వాళ్ళు అడిగితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినా అని చెప్పు.